వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని 209 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 59,737 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది. నాకైతే లాస్ వచ్చింది. సో, నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నానో క్లియర్‌గా చెప్తా చూడండి. యాక్చువల్లీ మనం ఏం చెప్పాము ఫ్రెండ్స్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండ్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. అలాగే బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకున్న తర్వాత వెంటనే నా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది ఫ్రెండ్స్. సో, మార్కెట్ అయితే ఫాల్ అయింది. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత మార్కెట్‌లో నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోవడానికైతే నాకైతే ఆస్కారం కనిపించలేదు. మార్కెట్ అయితే ఒక స్మాల్ రికవరీ, దాని తర్వాత ఒక బిగ్ ఫాల్, మళ్ళీ ఒక బిగ్ ఫాల్ అయితే జరిగింది. సో, ఓవరాల్‌గా మార్కెట్ అయితే ఫాల్ అయితే జరిగింది గానీ, సో, మార్కెట్‌లో అయితే పాజిటివ్‌గానే నిలిచింది. బట్ ఫాల్ అయితే జరిగింది. నాకైతే లాస్ వచ్చింది. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, ముందుగా వన్ డే క్యాండిల్ గురించి చూస్తే, వన్ డే క్యాండిల్‌లో మార్కెట్ అయితే కంట్రోల్‌లో ఉంది. బట్ ఈరోజు కంట్రోల్ ఉన్నా మనకు ఉపయోగం లేదు కదా! లాస్ వచ్చింది. సో, ఈరోజు ఈ మార్కెట్ అయితే కొంచెం అప్‌సెట్ అయితే చేసింది. సో, ఇంక రేపు మార్కెట్ ఎలా ఉండబోద్దంటే, రేపు మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఒక రికవరీ అయితే కనిపిస్తది. మార్కెట్ అయితే ఖచ్చితంగా పైకి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. 60,000 టచ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడితే మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.